జీవనాడి 47 సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కార్యక్రమంలో ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారి శ్రీశ్రీ కవితా విశ్లేషణ 4తో పాటు మరికొన్ని శ్రీశ్రీ సినీ గీతాలు ప్రసారం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. గత 3 వారాలుగా ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారి శ్రీశ్రీ విశ్లేషణ ధారావాహిక ప్రసారం చేస్తున్నాం. ఇది 4వ భాగం. విశ్వఘోషను తెలుగు నోట తొలిసారిగా కొత్త గతిలో వినిపించిన కవిగా శ్రీశ్రీని ప్రస్తుతిస్తారు ప్రొఫెసర్ జేబిఎస్. ఆయన ప్రదర్శించిన సామాజిక దృక్పథం జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందంటారు జేబిఎస్. శ్రీశ్రీ రచనలు మార్క్సిస్టు దృక్పథానికి కవితా రూపకల్పన అని విశ్లేషిస్తారు ఆయన. ఈ ధారావాహికలో గత వారం శ్రీశ్రీ కథాకథన శిల్పాన్ని కూలంకషంగా చర్చించారు జేబిఎస్. శ్రీశ్రీ రచనల్లో సంవిధాన శిల్పంతో పాటు అలంకార శిల్పం కూడా దాగి ఉందని అంటారు ఆయన. అంతేకాదు శ్రీశ్రీ ప్రాచ్య పాశ్చాత్య కావ్య సాంప్రదాయాల్లో ఉన్న శిల్ప రహస్యాలు తెలిసిన మనీషి అంటారు జేబిఎస్. గతం వర్తమానం శ్రీశ్రీలో జీర్ణమై కొత్త కవితాశక్తిని ఆవిర్భవింపచేశాయని సోదాహరణంగా విశ్లేషిస్తారు ఆయన. అలాగే 2 ప్రపంచ యుద్ధాల నడిమి కాలంలోనే అనిశ్చిత అస్తవ్యస్త సామాజిక పరిస్థితుల్లో కళారంగంతో పాటు కవితారంగంలో చోటు చేసుకున్న అనేక ధోరణులను జీవీఎస్ మన ముందుంచారు. ఇటలీలో తలెత్తిన భావికళ ఫ్యూచరిజంతో పాటు డాడాయిజం, సర్రియలిజం ఏ విధంగా పాశ్చాత్య సాహిత్యాల్లో ప్రాణం పోసుకున్నాయో వివరించారు. వాటితో పాటు ఫ్రాన్స్లో ప్రాదుర్భవించిన సింబాలిజం లేదా ప్రతీకవాదాన్ని గురించి కూడా విశ్లేషిస్తారు ఆయన. శ్రీశ్రీ మహాప్రస్థాన గేయాల్లో ఈ ధోరణులు ఏ మేరకు ప్రతిబింబించాయో సోదాహరణంగా వివరించారు. శ్రీశ్రీ ప్రాచ్య పాశ్చాత్య కావ్య సాంప్రదాయాల్లో ఉన్న శిల్ప రహస్యాలు తెలిసిన మనీషి అని జీబీఎస్ శ్లాఘిస్తారు. ప్రస్తుత 4వ భాగంలో జీబీఎస్ శ్రీశ్రీ కవిత్వంలోని ఆధునిక పాశ్చాత్య కవితా ప్రయోగాల ప్రభావం కనబడిన ఆయన దృక్పథం మాత్రం గతితార్కిక భౌతికవాదమేనంటారు. శ్రీశ్రీ కవితా ప్రకటనలో ప్రతీకవాదం ఎంచుకున్నారని అంటారు ఆయన. శ్రీశ్రీ రచనకు స్వేచ్ఛ ప్రధాన గుణం అంటూ బహిరాకృతి కంటే భావలయకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు శ్రీశ్రీ అంటారు ఆయన. శ్రీశ్రీ కవిత్వాన్ని తులనాత్మకంగా అంచనా వేస్తూ భాషలో, భావంలో, ఛందంలో, పదబంధంలో, అలంకారంలో, ముక్తి చమత్కారంలో కొత్త పోకడలు పోయి తనదైన ఒక కావ్య జగత్తును సృష్టించుకున్నాడు శ్రీశ్రీ అని అంటారు జేబిఎస్. ఇట్లా శ్రీశ్రీ సాహిత్యాన్ని నిశిత పరిశీలన చేసి మన ముందుంచారు జేబిఎస్. వినండి ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారి శ్రీశ్రీ కవిత్వ సునిశిత పరిశీలన 4వ భాగం. శ్రీశ్రీ కవిత్వంలో ఆధునిక పాశ్చాత్య కవితా ప్రయోగాల ప్రభావం కనబడుతుంది. కానీ వీరి ప్రధాన దృక్పథం భౌతికవాదం. వీరు ఆకాశంలోకి వెళ్ళి నక్షత్రపథాల్లో విహరించినట్టే భూమికి కూడా చేరువుగా వచ్చి ఇది వరకు కవులు ప్రవేశించని చీకటి కోణాల్లోకి కాంతి కిరణాలు పంపిస్తున్నారు. నగర జీవితం, పారిశ్రామిక పరిస్థితుల హృదయ విదారక దృశ్యాలు, పతనోన్ముఖమైన ప్రాత సంఘపు వికిర నృత్యం తమ కావ్య వస్తువులుగా చేసుకున్నారు. ఈ మార్గంలో వీరికి రష్యన్ ఫ్యూచరిజం ఆదర్శమవుతున్నది. మయకోవస్కీ, పాస్టర్నాక్ మొదలైన కవుల రచనలు పీడిత లోకంలో వీరికి సానుక్రోశం కలిగించాయి. కుబేర వైభవం పక్కనే కుచేల దారిద్ర్యం కనబడటానికి వీరు నిర్ఘాంతపోతున్నారు. ఒక్కసారి తన చుట్టూ చూస్తే
సంఘదూషితులైన ప్రవాస జీవులు, దరిద్ర భిక్షువులు, జీవనోపాధికి శరీర కష్టం తప్ప వేరే ఆధారం లేని కష్టజీవులు కానవస్తున్నారు. తమ కవితలో వారి దారుణ దృశ్యాలు ప్రదర్శించి లోకం కళ్ళు తెరిపిస్తున్నారు. అభ్యుదయ భేరి మోగిస్తున్నారు. శ్రీశ్రీ మహాప్రస్థాన కావ్య సంపుటిలో వస్తువులు ఎన్నుకోవడానికి ప్రేరణ కల్పించింది గతితార్కిక భౌతికవాదం. కవితా ప్రకటనలో తోడ్పడింది ప్రతీకవాదం. ఆయన ప్రతీకవాదానికి ప్రతి కావ్యఖండం ఉదాహరణమైన అందులో మిన్నగా భాషించేది జగన్నాథుని రథచక్రాలు. జగన్నాథుని రథచక్రాలు ప్రజాశక్తి సాధించే సమసమాజ వ్యవస్థకు ప్రతీక. శనిదేవత రథచక్రాలు బూర్జువా వ్యవస్థకు ప్రతీక. పీడిత లోకాన్ని శనిదేవత రథచక్రపు టిరుసులలో పడి నలిగిన దీనులార హీనులార అని సంబోధిస్తాడు. దగాపడిన తమ్ములార మీకోసం కలం పట్టి ఆకాశపు దారులంట అడావుడిగా వెళ్ళిపోయే, అరుచుకుంటూ వెళ్ళిపోయే జగన్నాథుని రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అని అభయహస్తం ఇస్తాడు. స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాత్రం, సౌహార్దం పునాదులై ఇళ్ళు లేచి జనావళికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది, ఈ స్వప్నం నిజమవుతుంది, ఈ స్వర్గం రుజువవుతుంది అని సమసమాజ శాంతి పాఠం పఠిస్తాడు. సమసమాజం విశ్వశాంతికి మూలకందమని విశ్వసించిన శ్రీశ్రీ నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను అని జయభేరితో ఆశాభాంకారాన్ని చేశాడు. ఆ కళ నిజం చేయాలనే ఆయన కలం పట్టాడు. కాహళిల కవితను మోగించారు. శ్రీశ్రీ రచనకు స్వేచ్ఛ ప్రధాన గుణం. పద్యమైన గేయమైన ఆయన చేతుల్లో వింతపోకడపోయింది. బహిరాకృతి కంటే భావలయకు ఆయన ప్రాధాన్యమిస్తాడు. వ్యక్తావ్యక్త చేతనలో నుండి ఉబికిన ఊహా చిత్రాలను గేయగతుల్లో విచిత్రంగా రూపిస్తాడు. గేయం నియతగతిలో నడవాలన్న నియమం ఆయనకు లేదు. అసలు నియమం మీద కంటే అంతర్లయ సంయమనం మీదనే ఆయన ఊరిక ఇస్తాడు. సమమాత్రకాలైన పాదాలలో గేయం గమించిందంటే అది అంతర్లయలోని హార్మోనీని తెలుపుతుంది. ఉద్వేగ భావ శకలాల కళకళావిష్కారాన్ని వ్యక్తం చేసేటప్పుడు గేయంలో వచనం, వచనంలో గేయం నిరాఘాటంగా చొచ్చుకుపోతుంటాయి. గతి వైవిధ్యం భావ శబదత్తునే కాకుండా భావ వైరుధ్యాన్ని కూడా నిపుణంగా ప్రదర్శిస్తుంది. ఛందస్సుకు ప్రాణమైన ఋతంభరత్వం శ్రీశ్రీ హృదయవీణలో మోగుతుంది. లోకంలోని అపశృతులతో కలిసి అంతర్వీణ ఘోషిస్తుంది. అపశృతుల మధ్య కూడా శృతి సుభగత్వం అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అందువల్లే ఆయన వచన గీతాలు కూడా పఠితకు అనిర్వచనీయమైన హాయిని చేకూరుస్తాయి. ఆధునికాంధ్ర వచన కవుల్లో శ్రీశ్రీ సాధించిన ఛందో హృదయ జ్ఞానం అందరిలో కనబడదు. వచనగీత రచనం కత్తి మీద సాము వంటిది. శ్రీశ్రీ మాటల్లోనే చెప్పాలంటే వచనగీతం అంటే చేతికి వచ్చిన వ్రాత కాదు. వ్యర్థ పదాలు లేకుండా వచనం రాయటం మరీ కష్టం. పద్యరచనలో ఛందస్థీరాలు కవులను కాపాడి నడిపిస్తాయి. వచనగీతంలో బయట నుండి ఇట్టి సహాయం రాదు. కవి తన అంతర్జగత్తులో నుండి మాత్రమే వల్లికలు కల్పించుకోవాలి. వచనగీతం తన రూపం తానే నిరూపించుకుంటుంది. వచనగీతానికి ప్రాణప్రదమైన లక్షణం గమన వైవిధ్యం. ఇది సంభాషణలో యాసలు, కాకువులు, ఉచ్చారణ విశేషాల మీద ఆధారపడి ఉంటుంది. శైలికి రీతికి సంబంధించిన సమస్యలెన్నో దీని నుండి బయలుదేరుతాయి. గీతంలాగే వచనంలో కూడా అనితర సాధ్యమైన కవితా మార్గాన్ని నిర్మించుకున్న మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ స్వేచ్ఛ ఛందంలోనే కాదు, భాషలో ప్రయోగంలో కూడా కనబడుతుంది. తిరుగుబాటు ధోరణికి స్వేచ్ఛ ఊతకర్ర.
కవిత ఓ కవితా గేయంలో మాటలకై వెదుకాడగబోతే అవి పుంఖానుపుంఖంగా శ్మశానాల వంటి నిఘంటువుల దాటి వ్యాకరణాల సంకెళ్ళు విడిచి ఛందస్సుల సర్ప పరిష్వంగం వదిలి వడిగా పరిగెత్తాయంటాడు. విప్లవం మున్ముందు మనుష్యుని మనస్సులో ప్రారంభమవుతుంది. మన ప్రపంచానికి బాహ్య స్వరూపం భాష. భాషా విప్లవమే భావ విప్లవం అని వ్యావహారికాంధ్ర భాషనే తన గేయాల్లో వాడాడు. వ్యవహారాంధ్రం జీవత్ ప్రవాహము అని వదిలిపెట్టి ప్రాతదైన స్థాణువైన గ్రాంథిక భాషను చెవిరెవ్వడు బెట్టు నేడు సిరిసిరిమువ్వ అని ప్రజాభాషకు సాహిత్యంలో ప్రాభవాన్ని కల్పించాడు. భాషలో, భావంలో, ఛందంలో, పదబంధంలో, అలంకారంలో, ఉక్తి చమత్కారంలో కొత్త పోగొడలు పోయి తనదైన ఒక జగత్తును సృష్టించుకున్నాడు శ్రీశ్రీ. ఆయన దర్శనంలో చంద్రుడు వంపుతేరిన కత్తి, ఆకాశపు టెడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటె, ఆకాశం మీద రాకాసి కోర. శ్రీశ్రీ సృష్టిలో ప్రతి వస్తువు అపూర్వ వ్యక్తి స్వేచ్ఛలో నుండి పుట్టిన అంతర్వ్యక్తి. శ్రీశ్రీ తన ఖడ్గ సృష్టి, మహాసంకల్పం తదితర కృతుల్లో ప్రయోగానురక్తి అధికంగా ప్రదర్శించాడు. సాంప్రదాయ నిర్మూలనానికి ఆయన కళాన్ని ఖడ్గంగా సమాయత్తం చేశాడు. అందుకే సృష్టిస్తున్నాను, అధర్మ నిధనం చేసే ఈ ఖడ్గాన్ని కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది, జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది. ఈ కత్తి బూజుబట్టిన భావాలకి పునర్జవం ఇవ్వటానికి కాదు, కుళ్ళిపోతున్న సమాజ వృక్షాన్ని సమూల ఛేదం చేయడానికి అని నిక్కచ్చిగా చెప్పాడు. వీరవాది, ఉగ్రవాది లక్షణాల్ని ప్రదర్శించాడు. అధివాస్తవిక ధోరణిలోనే అధిక్షేపానికి అభిమానం చూపించాడు. అర్థాన్ని అధ్వాన్నపు అడవిలో వదిలి గద్యానికి పద్యానికి పెళ్లి చేద్దాం, కాదన్న మాదన్న ఎవడన్నా ఉంటే వేమన్న ఏమన్నాడో చూడమందాం. 26 అన్న శీర్షికలో డాడాయిజం, జోన్లో క్యూబిజం, అలాగే కొన్ని గేయాల్లో ఇమేజిజం, బహుళంగా సర్రియలిజం శ్రీశ్రీ ప్రయోగించాడు. జీబ్రాకి ఆల్జీబ్రా చిహ్నాల లాంకోటు పాంకోళ్ళు తొడిగి సాహిత్య పౌరోహిత్యం ఇస్తే వెర్రి కాదు, సర్రియలిజంద్రా సోదరా పొమ్మన్నాడు. పాశ్చాత్య ప్రక్రియలతో పాటు ప్రసిద్ధ కవుల రచనల్ని కూడా తెలుగు చేసి ఆంధ్ర సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు శ్రీశ్రీ. టెనిసన్, జార్జ్ విలియం రసెల్, డబ్ల్యూహెచ్ డేవిస్, ఎడ్గార్ ఆలన్ పో, స్విన్బర్న్, ఎమిలే వెర్హెరన్, అలెగ్జాండర్ బ్రాక్, పాల్ ఎలువార్డ్, జేమ్స్ జాయిసే, ఆండ్రే బ్రెటాన్, చార్లెస్ బాడలేర్, ఫ్రాంకోయిస్ విలాన్, గిలామ్ అపాలనే, డిలాంగ్ థామస్, హెన్రీ మిషాక్స్, సాల్వడార్ డాలీ, వాల్ట్ విట్మన్, ఈఈ కమిన్స్, వ్లాదిమిర్ మయకోవస్కీ, పేబ్లో నెరూడా, అలెగ్జాండర్ పుష్కిన్ మొదలైన పాశ్చాత్యుల రచనలు, హరీంద్ర చట్టోపాధ్యాయ వంటి భారతీయుల రచనలు శ్రీశ్రీ స్వతంత్ర ప్రతిభాశక్తితో తెలుగులో సజీవ చైతన్యాన్ని సంతరించుకున్నాయి. జలపాతాల్లాంటి శ్రీశ్రీ ప్రసిద్ధ గేయాలతో పాటు హాస్యరస శీకరాల వంటి శతకాలు కూడా ఉన్నాయి. దాన్ని విదూషక సాహిత్యం అంటాడు శ్రీశ్రీ. అయితే ఇవి కేవలం నవ్వించటానికి మాత్రమే రాయలేదు. పత్రికా ప్రపంచంలో కార్టూనులు నిర్వహించే విధిని ఈ కవిత్వం ద్వారా నిర్వహించానంటాడు శ్రీశ్రీ. దీన్ని కార్టూన్ కవిత్వం అని కూడా పేర్కొనవచ్చంటాడు. సిరిసిరిమువ్వ, రాసక్రీడలు, లిమరిక్కులు, రుక్కుటేశ్వర శతకం ఈ శాఖలో పేర్కొనదగినవి. సిరిసిరిమువ్వ శతకంలో ఇలా అంటాడు: నాలాగా కందబంధ జ్వాలాజాలాగ్ర సంవసత్ సద్గీతాల్ ఆలాపించే కవితా శ్రీలోలుడు నహి నహీతి సిరిసిరిమువ్వ అన్న వీరవాక్యాలతో పాటు కోయకుమి సొరకాయలు, వ్రాయకుమి నవలలని అవాకు చెవాకుల్,
దాయకుమి అరవ ఫిలిం చేయకుమి చేవదుళ్ళు సిరిసిరి మువ్వ అనే పెరడి నీతివాక్యాలు రామాయణాలనే మళ్ళీ మళ్ళీ తెచ్చి మృత్యులించే కన్నా ఆ మోస్తరు రచనల్లో క్షేమంగద రామకోటి సిరిసిరి మువ్వ అన్న వేడి చలోక్తులు గోల్డ్ వ్యామోహం చెడ్డది మైల్డ్ వ్యాపారం శరీరమాంద్యం కరుడా చైల్డ్ వ్యాపారం కూడదు గోల్డ్ బ్యూలను హోల్డ్ చేయకోయి సిరిసిరి అన్న మణి ప్రవాళ సంకర పద్యాలు ఎన్నో కనబడతాయి. లిమరిక్కులు ఇలా అంటాడు: సమకాలిక జీవితమే సత్కవితా వస్తువు అనృషి కుకవి చచ్చిన పంటే పడి చస్తురు నవరసాల నాయకుణ్ణి కవనం నా ఆయుధం ఈ శతాబ్ది నేలుతుంటే బీభత్స రసాయం కరుణరసం శృంగారం వాడిన పూరేకులు వీరరసం బీభత్సం ఈనాటి తుపాకులు. ఇలా ఆధునిక కవిత్వ వివేచనాన్ని గూర్చి చెప్పిన వాక్యాలు ఒకవైపు వెలుగుల్లా ప్రకాశిస్తుంటే వ్యక్తి దూషణ పార్టీ దూషణపరమైన వాక్యాలు మచ్చలుగా నిజంగా జుగుప్సనే కలిగిస్తాయి. ఎవరేమనుకున్నా శ్రీశ్రీ మాత్రం తన సెల్ఫ్ పోర్ట్రేట్ని ఇలా ప్రస్తావిస్తాడు: విదూషకుడి టెంపరమెంట్ ఏదో ఒక డిస్కంటెంట్, బ్రతుకులు ఎక్స్పెరిమెంట్, పదాలు పేటెంట్, రసాలు టోరెంట్, సదసత్ సమస్యకి సాల్వెంట్ శ్రీశ్రీ జయంట్ అని చిత్రించుకున్నప్పుడు వెలుగునీడల శ్రీశ్రీని చూచి నిబ్బరించుకుంటాం. శ్రీనాథుని చాటువులకు శృంగార నైషధానికి ఎంత తేడా ఉందో శ్రీశ్రీ విదూషకత్వానికి మహాప్రస్థానానికి అంత అంతరం ఉంది. దాన్ని గుర్తిస్తే చాలు. సినీ జగత్తులో శ్రీశ్రీ తనదంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన సినీ గీతాలను పరిశీలిస్తే మనకి ఈ విషయం స్పష్టంగానే గోచరిస్తుంది. ఇప్పుడు మరికొన్ని శ్రీశ్రీ సినీ గీతాలు వినండి. ముందుగా 1967లో విడుదలైన శివలీలలు సినిమాలోని నావపాట ఏలే ఏలేలో నీలి చీర కట్టుకున్న సంద్రపు పిల్ల నువ్వు కులుకుతూ ఎగిరేవు ఎందుకని అనే రసరమ్యమైన పాట వినండి. తమిళం నుండి డబ్బింగ్ చేసిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, సావిత్రి, దేవిక మొదలైన వారు తారాగణం. శ్రీ విజయలక్ష్మి పిక్చర్స్ వారి ఈ చిత్రానికి ఏపీ నాగరాజన్ దర్శకత్వం వహించగా పి సుశీల బృందం శ్రావ్యంగా ఈ గీతాన్ని ఆలపించింది. ఈ గీతాన్ని కథానాయిక సావిత్రిపై చిత్రీకరించారు. సముద్రాన్ని మరదలి పిల్లగా సంబోధిస్తూ నీలి చీర కట్టుకున్న సంద్రపు పిల్ల అని ప్రారంభించి ప్రతి పదాన్ని తేనీయలో ముంచి ఈ గీతమల్లాడు శ్రీశ్రీ. ఇందులోని జాలరి పడతిగా సావిత్రి ముగ్ధ మనోహర రూపాన్ని, ఆమె మనోనైర్మల్యాన్ని చిత్రీకపడుతూ మన ముందుంచాడు ఈ గీతాన్ని శ్రీశ్రీ. వినండి, వినసొంపుగా సాగే ఆ పాటని. ఎవరి కొరకు వెతికేవో చెప్పవి పిల్ల.
చెప్పవి పిల్ల. చెప్పవి పిల్ల. ఇప్పుడు మరో పాట మీకు వినిపించబోతున్నాం. పరువపు వలపుల సంగీతం ఉరకలు వేసే జలపాతం అంటూ మనసును గిలిగింతలు పెట్టే ఈ పాట వినండి. 1982లో విడుదలైన పెళ్ళిడు పిల్లలు చిత్రంలోనిది ఈ పాట. ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చగా సుశీల మధురంగా ఆలపించిన గీతం ఇది. విజయశాంతి, సాయిచంద్, సురేష్ మొదలైన తారాగణంపై ఈ పాటను చిత్రీకరించారు. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్పై వచ్చిన ఈ చిత్రానికి నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు, దర్శకత్వం బాపు. వినండి ఆ గీతం.
ఇప్పుడు మరో పాట వినండి. 1966లో విడుదలైన పరమానందయ్య శిష్యుల కథ అనే చిత్రం నుండి ఇదిగో వచ్చితి మహారాజా మధువే తెచ్చితి రతిరాజా అనే గీతం. ఎస్ జానకి శ్రావ్యంగా ఆలపించిన ఈ గీతానికి ఘంటసాల సంగీతం సమకూర్చారు. నిర్మాత తోట సుబ్బారావు, దర్శకత్వం సి పుల్లయ్య. రాజనర్తకి ఎల్ విజయలక్ష్మి, మహారాజు ఎన్టీఆర్లపై చిత్రీకరించిన గీతం ఇది. ఇదిగో 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 వచ్చితి రతిరాజా మధువే తెచ్చితి మహారాజా. ఇదిగో వచ్చితి రతిరాజా మధువే తెచ్చితి మహారాజా. రాజా ఇదిగో 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 వచ్చితి రతిరాజా మధువే తెచ్చితి మహారాజా. మగువ పెదవిలో మధుర మరంగం, చెలియ కనులలో ప్రణయ తరంగం. మగువ పెదవిలో మధుర మరంగం, చెలియ కనులలో ప్రణయ తరంగం. వెల్లువలైన ఈ సమయాన ఇదిగో 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 వచ్చితి రతిరాజా మధువే తెచ్చితి మహారాజా. రాజా కార్యక్రమం ముగించే ముందు మరో పాట వినండి. 1983లో విడుదలైన ఆంధ్రకేసరి సినిమా నుండి పదండి దండ యాత్రగా పదండి దండు దండుగా అంటూ సాగే ఈ మార్చింగ్ సాంగ్ను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం మహోద్రేకపూరితంగా ఆలపించింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ఈ గీతాన్ని చిత్రీకరించారు. విజయ్ చందర్ దర్శక నిర్మాతగా వచ్చిన ఈ చిత్రానికి చెళ్లపిళ్ల సత్యం సంగీతం సమకూర్చారు. విజయ్ చందర్, మురళీమోహన్, చంద్రమోహన్ తదితరులు ఇందులో ప్రధాన తారాగణం. వినండి ఆ పాట. పదండి దండ యాత్రగా పదండి దండు దండుగా
సింహ గర్జన దిగంతరాలు నిండగా పదండి దండయాత్రగా పదండి దండు దండుగా ప్రకాశ సింహ గర్జన దిగంతరాలు నిండగా ఇది ఉప్పు కాదు నిప్పురా దొరల పాలి ముప్పురా ఇదే ఇదే మన బానిస బంధనాలు విప్పురా ఇది రావాగ్ని జ్వాలరా రావాజల ఏరురా పరపాలన పీడలనే మసిగ నుసిగ కాల్చురా పదండి దండయాత్రగా పదండి దండు దండుగా ప్రకాశ సింహ గర్జన త్రికంఠరాలు నిండగా మన తల్లిని మన చెల్లిని కాటేసిన త్రాసులు మన కలిమిని మన బలిమిని కబళించిన నీచులు ఈ పిడికెడు ఉప్పు చూసి గడగడలాడాలిరా స్వాతంత్ర్యపు జయగంటలు గణగణ మ్రోగాలిరా పదండి దండయాత్రగా పదండి దండు దండుగా ప్రకాశ సింహ గర్జన దిగంతరాలు నిండగా ఆయుధాల శక్తి కన్నా ఆత్మశక్తి మెండురా అలనాడిది చాటి చెప్పే టంగుటూరి గుండెరా ప్రతి మనిషి ఈనాడొక ప్రకాశమై వెలుగురా ఒక్క గుండె వెయ్యి గుండ్లు ధిక్కరించి గెలుచురా పదండి దండయాత్రగా పదండి దండు దండుగా ప్రకాశ సింహ గర్జన దిగంతరాలు నిండగా ఉప్పు సత్యాగ్రహం దండి సత్యాగ్రహం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రేక్షకులకు గమనిక. ప్రొఫెసర్ జెవి సుబ్రహ్మణ్యం గారి శ్రీశ్రీ సాహిత్య విశ్లేషణ చివరి భాగం వచ్చే వారం ప్రసారం చేయబోతున్నాం. జీవనాడి 47 సాహితీ ప్రతిభ సమాప్తం. వచ్చే వారం జీవనాడి 48 సాహితీ ప్రతిభ కార్యక్రమంలో ప్రొఫెసర్ జెవి సుబ్రహ్మణ్యం గారి శ్రీశ్రీ విశ్లేషణ చివరి భాగంతో పాటు మరికొన్ని శ్రీశ్రీ సినీ గీతాలు ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. స్వేచ్ఛ టీవీ ఛానల్ లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరచిపోకండి మన స్వేచ్ఛ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం. మీ జీవన్.